హలో అండి, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ కనెక్షన్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అది నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్నిసార్లు విడిపోయినా కూడా ఫేట్ మాత్రం మళ్ళీ మళ్ళీ అదే సోల్ని నీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది అటాచ్మెంట్ కూడా కాదు. ఓకే, ఇది సోల్ లెవెల్ కనెక్షన్. Hope you understand. Okay, some connections are written before time begins. ఓకేనా, నువ్వు ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నా కూడా నీ హృదయం మాత్రం ఇంకా అదే పేరు పలుకుతూ ఉంటుంది. రైట్, అది వీక్నెస్ కాదు, అది డెస్టినీ కాల్ యాక్చువల్లీ. ఓకే, ఈ టారెట్ కార్డ్స్ ద్వారా మనం ఇప్పుడు ఈ రీడింగ్ని త్రూ టారెట్ కార్డ్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్ నుంచి తీసుకుంటాం. ఓకే, మనకి క్లియర్ కట్ ఆన్సర్ రావడానికి. ఓకే, ఈ టారెట్ కార్డ్స్ ద్వారా ఈ కనెక్షన్ ఎందుకు బ్రేక్ కావడం లేదు, ఇది లెసనా లేక రీయూనియనా లేదా డివైన్ వెయిటింగ్ పీరియడా అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఏంజిల్ ఆన్సర్స్ డెక్ ద్వారా ఏంటంటే యూనివర్స్ అండ్ ఏంజిల్స్ ఈ రిలేషన్ గురించి ఏం చెప్తున్నారో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఓకేమా, ఇఫ్ ఇట్ ఈస్ మీన్ టు ఎండ్, ఇట్ వుడ్ హ్యావ్ ఎండెడ్ ఆల్రెడీ. బట్ ఎందుకు ఇంకా ఎండ్ అవ్వలేదు? కానీ ఇంకా ఇది అలైవ్గానే ఉంది అంటే రీజన్ ఉంది అని కదా. ఈ రీడింగ్ నీ మనసుకు క్లారిటీ ఇస్తుంది ఫర్ ష్యూర్. ఈ భయానికి సమాధానం ఇస్తుంది, నీ ఆశకు డైరెక్షన్ ఇస్తుంది. ఓకేనా, ఈ వీడియో చివరి వరకు చూడండి, బికాస్ ఫేట్ నెవర్ కనెక్ట్స్ సోల్ వితౌట్ పర్పస్. ఓకే, మనం ఇక్కడ టారెట్ డెక్ నుంచి 8 కార్డ్స్ తీసుకుంటాను నేను. ఆల్సో ఏంజిల్ ఆన్సర్ గైడ్ డెక్ నుంచి కూడా ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. మనం క్లియర్గా ఈ వీడియోని చేద్దాము. ఆఫ్టర్ దట్ నేను కన్క్లూజన్ కూడా తెలుసు కదా మీకు. నేను త్రూ అవుట్ ఆఫ్టర్ ఈచ్ కార్డ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసాక మనకి యూనివర్స్ ఏమి ఇస్తుంది అనేది ఒక్కొక్కటి ఈచ్ కార్డ్ చెప్పినాక కన్క్లూజన్ కూడా ఇస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ టారెట్ డెక్ని తీసుకుంటున్నాము. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ పార్ట్ 1 ఆఫ్ టారెట్ డెక్. పార్ట్ 1 నుంచి నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను. దెన్ లేటర్ పార్ట్ 2 నుంచి 4 కార్డ్స్ తీసుకుంటాను. ఓకే, ఐఎమ్ షఫలింగ్ ఇట్. యూనివర్స్, ప్లీజ్ బీ విత్ మీ, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ బ్లెస్ మీ. యూనివర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ రీడింగ్ ద్వారా వచ్చేలాగా మీరు ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళకి త్రూ దిస్ రీడింగ్ హీల్ అవ్వాలి, ఆన్సర్స్ రావాలి, ప్రశాంతత రావాలి, వాళ్ళ లైఫ్కి ఒక వే దొరకాలి. ఫస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్. అందరూ థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా యూనివర్స్కి. మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. మా ప్రతి రీడింగ్లో మాకు హెల్ప్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు, కానీ మేము అంతకు మించి ఏం చేయలేము యూనివర్స్ మీకు. ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారెట్ డెక్. థర్డ్ కార్డ్ సెట్. This is the final fourth card from part 1. Okay, this is part 2. Okay, నేను ఇంకా 4 కార్డ్స్ తీయాలి. మీకు ఏ పర్సన్ మీద క్లారిటీ రావాలో మనసులో వాళ్ళ పేరు తలుచుకొని యూనివర్స్ని అడగండి అమ్మా. నాకు క్లారిటీ రావాలి, ఈ రీడింగ్తో మీకున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలి అని హార్ట్ఫుల్లీ అడగండి. డెఫినెట్లీ వస్తాయి త్రూ దిస్ రీడింగ్. ఓకే, Universe, please guide my hands with your energies.
మా వ్యూవర్స్కి ఒక వెరీ గుడ్ క్లారిటీ రావాలి ఈ రీడింగ్ ద్వారా. వాళ్ళు హీల్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో ఒక మంచి హోప్ రావాలి, రీస్టార్ట్ అవ్వాలి. తెలిసిన టారెట్ డెక్ నుంచి కార్డ్స్ తీసాను. ఇప్పుడు ఏంజిల్ డెక్ నుంచి ఏంజిల్స్ మనకి యూనివర్స్ ఏం ఆన్సర్స్ ఇస్తుందో చూద్దాము. ఏంజిల్ డెక్ నుంచి నేను ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. ఓకేనా? ఐఎమ్ షఫలింగ్. మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అని, మీకు కరెక్ట్ ఆన్సర్ రావాలి త్రూ దిస్ రీడింగ్ అని యూనివర్స్ని కోరుకోండమ్మా. అండ్ దిస్ ఈస్ కరుంగలి బ్రేస్లెట్. కనిపిస్తుందా? కరుంగలి బ్రేస్లెట్. ఓకే, రీసెంట్లీ నా బర్త్డే అయింది. నా బర్త్డేకి నేను తీసుకున్నాను. అట్లా అయ్యింది ఆ రోజు పెట్టుకున్నట్టు. ఫస్ట్ కార్డ్ ఫ్రమ్ ఏంజిల్ డెక్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ బ్లెస్ us. సెకండ్ కార్డ్స్. ఇవి కార్డ్స్ కాదు, యూనివర్స్ మీకు ఇచ్చే త్రూ ఏంజిల్స్ మెసేజెస్. ఇవి యూనివర్సే మీకు చెప్తుంది త్రూ దిస్ కార్డ్స్. మీ సిచ్యువేషన్కి ఐఎమ్ జస్ట్ షఫలింగ్ అండ్ టేకింగ్ త్రూ మీ. నాదేం లేదు ఇక్కడ. ఓకే, ఫిఫ్త్ కార్డ్ అండ్ లాస్ట్ వన్ ఫ్రమ్ ఏంజిల్ గైడెన్స్ డెక్. ఐఎమ్ టేకింగ్ ద ఫైనల్ కార్డ్ సెట్. ఓకే, నౌ లెట్స్ సీ ఈచ్ కార్డ్. మనకి ఏమేమి మెసేజెస్ యూనివర్స్ ఇచ్చారో ఈచ్ కార్డ్ని చూద్దాం. ఓకే అమ్మా. ఫస్ట్ వన్ ఫ్రమ్ టారెట్ డెక్, see death. Okay, death. Okay, and the second card here, 4 of Pentacles. Okay, 4 of Pentacles. And third card set వచ్చేసి the Hermit. Okay, and fourth card Knight of Swords. Okay ma. And fifth one, 8 of Pentacles. 8 of Pentacles, sorry. And sixth card, Queen of Wands. Sorry, this is sixth one. Okay, and seventh card set, Page of Pentacles. And 8 of Cups. 8 of Cups. Final card, 8 of Cups. కార్డ్స్ నేను నెంబరింగ్ ఏమైనా రాంగ్ చెప్పుండొచ్చు, బట్ నేను ఫ్లోలో కార్డ్స్ నేను ఏ నెంబర్ ఏంటనేది చూసుకోను. కార్డ్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే నా ఫోకస్ ఉంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్ అండ్ ఎక్స్క్యూజ్ ఇఫ్ ఏమైనా నేను కార్డ్ నెంబర్ రాంగ్ చెప్తే. ఓకే, 8 of Cups. ఓకే, ఫైనల్ కార్డ్ సెట్ 8 of Cups. ఓకేమా. అండ్ ఇప్పుడు ఏంజిల్ ఆన్సర్స్, మనకి యూనివర్స్ ఏంజిల్ ఆన్సర్స్ నుంచి ఏమి ఇచ్చిందో చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్, see, big happy changes. Very good answer, very good angel guidance deck నుంచి మనకి చాలా మంచి మెసేజ్. బిగ్ హ్యాపీ చేంజెస్ కనిపిస్తుందమ్మా. ఓకే, సెకండ్ కార్డ్, you are ready. And థర్డ్ కార్డ్ సెట్, థర్డ్ మెసేజ్ ఏంటి మనకి,
perfect timing. Okay, perfect timing. And from fourth one, ask your angels. See, ask your angels. Okay. Fifth one, meditation brings answers. Okay, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకేమ్మా, నేను ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ఫైనల్ కన్క్లూజన్ కూడా ఇస్తాను మీకు. ఓకే, అండ్ ఫైనల్ కార్డ్, ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ ఏంజల్ ఆన్సర్స్, రిమైన్ ఫెయిత్ఫుల్. ఓకే, రిమైన్ ఫెయిత్ఫుల్. ఓకేమ్మా, నా ఈచ్ కార్డ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. దెన్ అట్ ది ఎండ్ కన్క్లూజన్ కూడా ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారెట్ డెక్, డెత్. ఇక్కడ ఈ డెత్ కార్డ్ ఏం చూపిస్తుందంటే క్లియర్లీ, ఈ కార్డ్ క్లియర్లీ సెయింగ్ దట్ ఈ కనెక్షన్ ఒకసారి ముగిసిపోయినట్టు అనిపిస్తుందమ్మా నాకు. ఓకే, కంప్లీట్గా ముగిసినట్టు అనిపించింది. మాటలు ఆగిపోయే మీ మధ్య దూరం పెరిగింది, సైలెన్స్ కూడా వచ్చింది. కానీ దిస్ ఈజ్ నాట్ అన్ ఎండ్. ఓకే, ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. పాత రూపంలో ఈ బంధం చనిపోయింది, కానీ కొత్త లెవెల్లో మళ్ళీ పుట్టుతుంది. ఓకే, హోప్ యూ గాట్ ద పాయింట్ నేను చెప్పేది. ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్ నా సరౌండింగ్స్లో వచ్చేవి. ఓకే, సి ఫేట్ బేస్డ్ కనెక్షన్స్ నెవర్ డై అండి. ఓకే, ఫస్ట్ థింగ్ దే ఎవాల్వ్. ఓకే, మీకు ఇది పాత లెవెల్లో మీ మధ్య ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది. న్యూ కనెక్షన్ న్యూగా పుడుతుంది మీ ఇద్దరి మధ్య అనేది ఈ కార్డ్ ఇక్కడ చూపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటారు అనేసి నాకు ఇక్కడ ఈ కార్డ్ చూపిస్తుంది. వృశ్చిక రాశి, స్కార్పియో. ఓకే, ఆల్రెడీ మీ పర్సన్తో మీకు ఎండ్ అయిపోయింది అనేది చెప్తుంది. బట్ అది ఎండ్ కాదు, అది ఓల్డ్ సైకిల్. ఓల్డ్గా మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఓల్డ్ ఫామ్లో ఎండ్ అయిపోయింది, న్యూ ఫామ్లో మీ ఇద్దరి మధ్య కనెక్షన్ స్టార్ట్ అవుతుంది అనే దానికి ఇది క్లారిఫికేషన్ ఇస్తుంది. ఓకే, ఇది ఫేట్ బేస్డ్ కనెక్షన్ యాక్చువల్లీ. సో ఫేట్ బేస్డ్ కనెక్షన్ కాబట్టి ఇట్ నెవర్ డైస్. ఓకే, దే ఎవాల్వ్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ ఈ 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ కార్డ్ మనకి ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ బంధాన్ని వదులుకోలేక గట్టిగా పట్టుకున్నారని క్లియర్లీ మనకి ఈ కార్డ్ చెప్తుంది. ఓకే, ఈగో కావచ్చు, ఫియర్ కావచ్చు, ఆర్ లాస్, భయం కావచ్చు. హోల్డింగ్ ఆన్ సైలెంట్లీ ఈజ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ సైలెంట్లీ. ఓకే, ఎంత దూరమైనా కూడా మనసు మాత్రం మ్యాగ్నెటిక్ లాగా లాగుతూనే ఉంది ఒకే పర్సన్ వైపుకి. ఓకే, అది మీరు తన వైపు కావచ్చు, తన మీ వైపు కావచ్చు. ఓకే, అది ఈ కార్డు క్లియర్లీ కన్ఫర్మ్ చేస్తుంది. వృషభ రాశి వాళ్ళు, టోరస్ వాళ్ళకి నాకు ఇది ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుందమ్మా. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు మేజర్లీ ఈ ఫేజ్ని. ఓకే, గట్టిగా ఎవరో ఒకరు పట్టుకున్నారు మీ మీ బంధాన్ని. ఓకే, దట్ ఈస్ వాట్ 4 ఆఫ్ పెంటికల్స్ ఈస్ సేయింగ్ త్రూ దిస్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కార్డ్ సెట్, ద హెర్మిట్. ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, నాకు ఈ సెపరేషన్ ఒక పనిష్మెంట్ కాదు, ఇది సోల్ సర్చింగ్ ఫేజ్ అనమాట. ఓకే, సోల్ సర్చింగ్ ఫేజ్ అంటే ఇద్దరు ఒంటరిగా ఉండి తమ తప్పులు, తమ నిజమైన భావాలు అర్థం చేసుకునే టైం. ఓకే, అది ఒక కార్డ్కి లింక్ అప్ అవుతుంది కదా, మీకు క్లియర్లీ తెలుస్తుంది కదా ఈ టైం ఏంటి అనేది. నిజమైన భావాలు అర్థం చేసుకునే టైం ఇది. ఓకే, డిస్టెన్స్ వాజ్ నీడెడ్ ఫర్ ఇన్నర్ క్లారిటీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దట్ ఈస్ వాట్ యూనివర్స్ వాంట్ టు సే యూ, బోత్ ఆఫ్ యూ. ఓకే, మీకు త్రూ దిస్ రీడింగ్ క్లారిటీ వస్తుంది, మరి వాళ్ళకి క్లారిటీ రావాలి అని చెప్పి భగవంతుని మీరు ప్రేయర్ చేసుకోవడం తప్ప మీరేం చేయలేరు. ఓకే, ఈ కనెక్షన్ నుంచి ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్ బికాజ్ లెసన్ ఇంకా కంప్లీట్ కాలేదు అని యూనివర్స్ చెప్తుంది. ఏవైతే యూనివర్స్ నేర్పించాలి అనుకుంటుందో అవి నేర్పించిన తర్వాతే ఈ కనెక్షన్ మీన్
యూనియన్ చేస్తుంది నేర్పించినాక. ఓకే. విగ్రో కన్య రాశి వాళ్ళు ఇది ఈ ఫేజ్లో ఉన్నారు అనేది స్ట్రాంగ్లీ నాకు చూపిస్తుంది. వేరే పర్సన్స్ చూపించట్లేదా అంటే మీ సిచ్యువేషన్ మీకు తెలుసు. మీ మీ ఇన్నర్లో మీరు ఈ సిచ్యువేషన్ నేనే ఫేస్ చేస్తున్నాను అనేది మీకు చెప్తుంది అంటే దెన్ ఇది మీకు రిజొనేట్ అవుతుంది. ఇది గాడ్ మీకు ఇది వినేటట్టు చేస్తున్నారు కాబట్టి ఇది మీకు రిజొనేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ సడన్ కమ్యూనికేషన్ ఎనర్జీ ఉంది. ఓకే. సడన్ కమ్యూనికేషన్ త్రూ మెసేజ్ కావచ్చు, త్రూ కాల్ అవ్వచ్చు, ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రూత్ రివీల్ అవ్వడం లాంటివి. ఓకే. ట్రూత్ కాంట్ స్టే సైలెంట్ ఫర్ ఎవర్ అండి ఫస్ట్ థింగ్. ఓకే. ఎంత దూరం అయినా కూడా ఒక మూమెంట్లో మాటలు బర్స్ట్ అవుతాయి, రైట్? సో దట్ నాకు ఇక్కడ కమ్యూనికేషన్ అనేది త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ అవుతుంది, కమ్యూనికేషన్ వస్తుంది అని. ఏ వేలో అన్నా అవ్వచ్చు. సో బీ రెడీ ఫర్ ఇట్. ఓకే. జెమినై, మిథున రాశి, అక్వేరియస్, కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఈ లిస్ట్లో. ఓకే. దెన్ నెక్స్ట్ కార్డ్, నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే క్లియర్లీ సేయింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ క్యాజువల్ బాండ్. ఓకే. దిస్ ఈజ్ నాట్ ఎ క్యాజువల్ బాండ్ అని ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనెక్షన్ అనమాట. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనెక్షన్ అంటే ఏంటి? లైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మనకు అక్కడ రాస్తూ ఉంటారు నోట్ పాయింట్ లాగా. ఓకే. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని వేరే దారిలో వెళ్ళండి అని పెట్టి చెప్తూ ఉంటారు. మీకు ఐడియా ఉంటుంది కదా. సో అట్లా అనమాట. ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనెక్షన్. ఈ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు మీ కనెక్షన్. ఓకే. సో అలా యూనివర్స్ మీ ఇద్దరిని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండర్ యూనివర్స్ కనెక్షన్లో ఉంచారు. ఓకే. స్లోలీ, పేషెంట్లీ ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ ష్యూర్. హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి అది ఎవరి ద్వారా? అండర్ యూనివర్స్ కనెక్షన్ ద్వారా. సో యూనివర్స్ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు ఏం చేయాలి అనేది. సో ట్రస్ట్ ఇన్ యూనివర్స్ అండ్ మొత్తం యూనివర్స్కి సరెండర్ చేసేయండి అని నేనైతే చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్గా. ఓకే. విగ్రో కన్యా రాశి వాళ్ళు ఇందులోకి అవుతారమ్మా. ఓకే. స్లోలీ, పేషెంట్లీ ఇట్ విల్ వర్క్. ఓకే. డోంట్ లూజ్ హోప్, ఫర్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. ఓకే. ఎవరమ్మా కన్యా రాశి వాళ్ళు ఇంతలా సఫర్ అవుతున్నారు? ఈచ్ రీడింగ్లో వస్తున్నారు నాకు. మీరేం వెర్రీ అవ్వద్దు. ఓకే. నాకు కన్యా రాశి వాళ్ళు ఎవరో నాకు కొంచెం కామెంట్ చేయండి. విగ్రో, ఆర్ యూ ఫేసింగ్ దీస్ సిచ్యువేషన్స్? లెట్ మీ నో. ఓకే. మీరేం వెర్రీ అవ్వద్దు. యూనివర్స్ చెప్తుంది అంతా మీకు నచ్చినట్లుగానే జరుగుతుంది అని చెప్తుంది. ఓకే. ట్రూ కనెక్షన్స్ నెవర్ నీడ్ ఎఫర్ట్స్. ఓకే. you can't escape from these true connections. You can't escape from true connections, right? Because అవి డివైన్ సోల్స్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ 6 కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ డివైన్ ఫెమినైన్ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ త్రూ దిస్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే. కాన్ఫిడెన్స్, మ్యాగ్నెటిజం, ప్యాషన్ ఇవన్నీ మీలో కనిపిస్తున్నాయి త్రూ దిస్ కార్డ్ నాకు. ఎంత దూరమైనా ఈ అట్రాక్షన్ ఫేడ్ కాలేదు. దిస్ కనెక్షన్ స్టిల్ హ్యాస్ ఫైర్, స్ట్రాంగ్ ఫైర్ అనేది నాకు ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ కార్డ్ నాకు క్లియర్లీ చూపిస్తుంది. ఓకే. లియో, సింహరాశి వాళ్ళు ఉన్నారు ఈ ఫేజ్లో. వెరీ గుడ్ ఎనర్జీ. అలానే ఉండండి. డోంట్ డౌన్. ఓకే. నెక్స్ట్ 7th పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మనకి ఏ న్యూ ఆఫర్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే యాక్చువల్లీ అ న్యూ ఆఫర్ ఎనర్జీ. ఓకే.
వారు ఓ న్యూ ఆఫర్‌తో మీ ముందుకు రాబోతున్నారు అని చూపించే కార్డ్ ఇది. ఓకే. దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఓకే. బట్ ఇన్ ఎ గ్రౌండెడ్ వే. ఓకే. యూ విల్ ఎక్స్‌పెక్ట్ అపాలజీ ఫ్రమ్ దెమ్. యూ విల్ ఎక్స్‌పెక్ట్ ఆనెస్ట్ ప్రపోజల్ టు. ఓకే. వారు సారీ చెప్పొచ్చు మీకు. డెఫినెట్‌లీ యూ విల్ ఎక్స్‌పెక్ట్. ఓకే. అండ్ ఆనెస్ట్ ప్రపోజల్ కూడా వస్తుంది వాళ్ళ నుంచి మీకు. ఓకే. చిన్నగా స్టెప్ తీసుకుంటారు, బట్ సిన్సియర్ స్టెప్ అది. మనకి కూడా అదే కావాలి కదా! సిన్సియర్ స్టెప్ తీసుకోవడమే మనకి కావాలి. ఓకే. ఫేట్ రీస్టార్ట్ స్లోలీ. ఓకే. నాట్ లౌడ్లీ. ఓకే. వెరీ గుడ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూనివర్స్ త్రూ దిస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ఓకే. మనకి క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళు వస్తారమ్మా ఇందులో, ఈ కార్డ్లో. ఓకే. నెక్స్ట్ ఫైనల్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారో డెక్, 8 ఆఫ్ కప్స్. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు, ఇద్దరు ఒక్కసారిగా ఎమోషనల్గా ఈ బంధం నుంచి నడిచిపోయారు, అంటే దూరం వెళ్ళిపోయారు. కానీ వాకింగ్ అవే డిడ్ంట్ స్టాప్ ద సోల్ పుల్. ఓకే. బాడీ దూరమైంది, సోల్ మాత్రం కాదు. ఓకే. అనేది ఈ కార్డ్ మనకి క్లియర్లీ చెప్తుంది. ఓకే. ప్లీజ్ రిమైండ్ ఇట్. ఓకే. ఇది స్పైసెస్ మీనరాశి వాళ్ళకి నాకు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. ఇప్పుడు మనం మీకు అర్థమై ఉంటుంది కదా, ఇది మీరు దూరం ఉన్నా కూడా సోల్ పుల్ అనేది ఉంది. బాడీ దూరమైనా కూడా సోల్ మాత్రం మీ దగ్గరే ఉంది. వారిది మీ దగ్గర, మీది వారి దగ్గర అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మేషన్ అయింది. ఓకే. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, టారెట్ డెక్ నుంచి వచ్చిన ఈచ్ మెసేజ్ని నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మనం లెట్స్ మూవ్ ఆన్ టు ద ఏంజిల్ ఆన్సర్స్ డెక్. మనం ఏంజిల్ ఆన్సర్స్ డెక్ నుంచి డివైన్ కన్ఫర్మేషన్ చూద్దాం. ఓకేనా. డివైన్ కన్ఫర్మేషన్ ఫస్ట్ మెసేజ్ ఏంటి మనకి? ఫస్ట్, బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది మనకి ఏంజిల్ ఆన్సర్స్ డెక్ నుంచి వచ్చిన ఫస్ట్ ఆన్సర్, డివైన్ కన్ఫర్మేషన్. ఓకే. ఈ కనెక్షన్లో ఒక మేజర్ పాజిటివ్ షిఫ్ట్ రాబోతుంది అనేది ఏంజిల్స్ మీకు చెప్తున్నారు త్రూ దిస్ కార్డ్. ఓకే. ఫేట్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్ అనేది త్రూ దిస్ కార్డ్ మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆల్ రైట్. సో బీ హ్యాపీ. మీ ఎనర్జీస్ని హైగా ఉంచండి, లోకి అస్సలు రానివ్వద్దు. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ అండి. యు ఆర్ రెడీ. ఇప్పుడు మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా అండ్ మెచ్యూర్డ్గా అయ్యారు అనేది యూనివర్స్ ట్రస్ట్ చేస్తుందంట. ఓకే. అందుకే రీకనెక్షన్ దగ్గరలో ఉంది అని గ్రీట్స్ అని చెప్తుంది త్రూ దిస్ కార్డ్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే, బిగ్ ఎస్ కార్డ్ అన్నట్టు. ఓకే. ఫ్రమ్ డివైన్ ఏంజల్స్. ఓకే. యూనివర్స్కి మీరు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు అని యూనివర్స్ నమ్ముతుంది. కాబట్టి యు ఆర్ రెడీ అని చెప్తుంది. సో మీరు రీకనెక్ట్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు అని చెప్తుంది త్రూ దిస్ కార్డ్. సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అని ఎస్ కార్డ్ అన్నమాట. ఓకే. రెడీనెస్ అట్రాక్ట్స్ రీయూనియన్. ఓకే. ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటా కదా అని ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాయి కదా మీకు, స్ట్రాంగ్గా ఉండండి, డల్ అవ్వద్దు, ఎనర్జీస్ని డౌన్ చేసుకోవద్దు, ఎనర్జీస్ డల్ అవ్వకూడదు, ఎనర్జీస్ హైలో ఉంటేనే మీకు రీయూనియన్కి హై ఛాన్స్ యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ హియర్. ఓకే. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందమ్మా యూనివర్స్ మీకు. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ ఏంటి? పర్ఫెక్ట్ టైమింగ్. డిలే మీన్స్, ఇక్కడ ఈ కార్డు డిలే మీన్స్ ప్రిపరేషన్ టైం. ఓకే. నథింగ్ ఈజ్ లేట్ ఇన్ డివైన్ టైమింగ్. ఓకే అమ్మా. యాజ్ యూ ఆల్ నో దట్ డివైన్ టైమింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. డిలే మీన్స్ నథింగ్. ఓకే. యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ యూ, బోత్ ఆఫ్ యూ, నాట్ ఓన్లీ యూ, బోత్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ ప్రిపేరింగ్ స్ట్రాంగ్లీ, ఫౌండేషన్ స్ట్రాంగ్ వేస్తుంది మీకు. ఓకే. దట్ ఈస్ వాట్ యూనివర్స్ వాంట్ టు టెల్ యూ. ఓకే. పర్ఫెక్ట్ టైమింగ్లో జరుగుతుంది. యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. అండ్ ఫోర్త్ వన్, ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏమని చెప్తుంది ఇక్కడ త్రూ దిస్ కార్డ్.
ఏం చెప్తున్నారంటే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీకు మైండ్ సెట్లో ఏమన్నా కన్ఫ్యూజన్ కానీ ఆలోచనలు ఏమన్నా నెగిటివ్ అలా డౌన్ అవుతున్నారు అనిపించినప్పుడు యూనివర్స్ని అడగండి. ఓకే, ఫియర్తో ఉండకుండా యూనివర్స్ని అడగండి, డైరెక్ట్లీ అడగండి యూనివర్స్తో త్రూ ప్రేయర్స్. ఓకే, ఏంజిల్స్ రెస్పాండ్ అవుతారు. ఓకే, ఫెయిత్కి రెస్పాండ్ అవుతారు, డౌట్స్కి రెస్పాండ్ అవ్వరు. మీరు ఫెయిత్ ఉంచండి ఏంజిల్స్ మీద. ఓకే, డెఫినెట్లీ ఏంజిల్స్ ఫెయిత్కి రెస్పాండ్ అవుతారు, డౌట్స్కి రెస్పాండ్ అవ్వరు. యూనివర్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అనేది అది మీకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. యూ విల్ ఎక్స్పీరియన్స్ మస్ట్ డెఫినెట్లీ. ఓకే, మీకు ఆ ఫేజ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు యూనివర్స్ని అడగండి. మీరు హార్ట్ఫుల్లీ అడిగితే యూనివర్స్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ ఇచ్చింది అనేది ఎలా తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. అది మీ పర్సనల్, ఎవరి వాళ్ళు ఇండివిజువల్కి తెలుస్తుంది. నేను అప్పుడు అడిగాను కదా, దానికి ఆన్సర్ ఇదే అనేది మీకు తెలుస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ మెసేజ్, డివైన్ కన్ఫర్మేషన్ మెసేజ్ ఫ్రమ్ ఏంజల్ ఆన్సర్ డెక్. ఏంటి? సి, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, మీరు లాజిక్స్తో కాకుండా సైలెంట్లో ఉన్నప్పుడే ఆన్సర్ క్లియర్గా తెలుస్తుంది. సైలెన్స్లో అంటే మెడిటేషన్, త్రూ మెడిటేషన్. ఓకే, సైలెంట్లోనే ట్రూత్ అనేది వస్తుంది అని మనకి త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ చెప్తున్నారు. సో మెడిటేషన్ చేయండి పీస్ఫుల్లీ, జస్ట్ ఒక 10 minutes నుంచి ట్రై చేయండి. ఓకే, 10 minutes ఫోకస్ చేయడం వల్ల మీ లైఫ్లో ఏమన్నా పోతాయా? ఏం పోవు కదా. జస్ట్ ఫోకస్ 10 minutes. ఫస్ట్ ఏమీ ఫోకస్ వచ్చేది, బట్ ట్రై చేయండి. మీ లైఫ్లో చాలా చేంజెస్ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను అగైన్ అండ్ అగైన్ చెప్తాను, మెడిటేషన్ చేయండి అమ్మా. మీ లైఫ్కి ఎవ్వరు ఆన్సరబుల్ చేయక్కర్లేదు. మీకు మీరే క్లారిటీ, మీకు యూనివర్స్ డైరెక్ట్లీ మీతో కనెక్ట్ అయ్యి మీకే ఆన్సర్ ఇస్తుంది అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, మీ లైఫ్లో ఏం జరుగుతుందో, ఏం చేయాలో మీకు యూనివర్స్ క్లారిటీ ఇస్తుంది. ఎప్పుడు మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసి సైలెంట్లీ ఉన్నప్పుడు అదే వస్తుంది. సో అదే చెప్తుంది, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, ఫైనల్ మెసేజ్, ఫైనల్ డివైన్ కన్ఫర్మేషన్ మెసేజ్ ఏంటిది? రిమైన్ ఫెయిత్ఫుల్. ఇక్కడ స్ట్రాంగ్లీ ఈ బంధం మీద నమ్మకం వదలొద్దు అని ఫైనల్ మెసేజ్ ఇస్తున్నారు ఏంజల్స్ మీకు. సో దాన్ని బట్టి ఏం చేయాలి అని మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, నేను ఇన్ షార్ట్లో చెప్పేశాను. ట్రస్ట్ అనేది వదలద్దు. ఇది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ రిలేషన్కి. ఓకే, ఏంజిల్సే డైరెక్ట్లీ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మీరేం చేయాలనేది ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. మీ ఎనర్జీస్ని డౌన్ చేసుకోవద్దు. బీ పాజిటివ్, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. మంచిగా ప్లాన్ చేసుకొని లైఫ్ని పై స్టేజ్కి స్టెప్ అప్ అవుతూ ఉండాలి డే బై డే. మనం రీడింగ్ చూసాము వెళ్ళాము అంటే కాదు. ఈ రీడింగ్ నుంచి ఏం నేర్చుకున్నాము, మనం అప్లికబుల్ చేసుకుంటున్నామా, ఈ పాయింట్ని మన లైఫ్కి యాడ్ చేసుకుంటే మనం ఈ గ్రోత్ వస్తాం అనేది నేర్చుకోవాలి. ఓకే, ఫైన్, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే అండి. అండ్ ఒక్కసారి నేను ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేను ఒక ఫైనల్ కన్క్లూజన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ షార్ట్లో ఐ విల్ గివ్ ఇట్ ఇన్ షార్ట్. ఓకే, త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్. ఓకే, ఈ కనెక్షన్ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓకే, బికాస్ ఇది చాయిస్ కాదు, ఒక యూనివర్స్ కాంట్రాక్ట్ అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ యూనివర్స్ వాంట్ టు సే యూ. ఓకే, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని బ్రేక్స్ వచ్చినా కూడా ఫేట్ మళ్ళీ దారులు కల్పిస్తూనే ఉంటుంది మీకు కలవడానికి. వాట్ ఈజ్ రిటన్ ఇన్ డెస్టినీ కాంట్ బి అరేంజ్డ్ బై డిస్టెన్స్. ఓకే, ఇది ఆబ్సెషన్ కాదు, ఇది స్ట్రాంగ్ సోల్ అగ్రిమెంట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఇద్దరు చెప్తున్నారు, దిస్ కనెక్షన్ ఈజ్ నాట్ ఓవర్, ఇట్ ఈజ్ అలైనింగ్ అని. ఓకే, నమ్మకం ఉంచండి. సైలెన్స్కి భయపడద్దు. ఏమీ జరగట్లేదు యాక్షన్ అనేసి భయపడద్దు. ఫేట్ ఆల్రెడీ మూవ్ అవుతుంది మీ లైఫ్లో, మీరు అనుకున్న రిజల్ట్ రావడానికి. సో ట్రస్ట్ ఇన్ డివైన్ టైమింగ్. ఓకేమా, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ రీడింగ్.
నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, మీకు ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్. మీకు ఏమైనా రీడింగ్ సో కావాలి అనుకున్నా కూడా యూ కెన్ కామెంట్. ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.